హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పటి వరకు జానీ మాస్టర్ పేరు తెలియనోళ్ళు, పూర్తి పేరు తెలియనోళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆయన పూర్తి పేరు వచ్చేసి షేక్ జానీ బాషా, అంటే ఇస్లాం మతానికి చెందినవాడు. ఇక్కడ ఒక ట్విస్ట్, ఈ రోజున కేసు నమోదైంది ఆయన మీద, రేప్ అటెంప్ట్ కేసు. అది కేసు నమోదు చేసిన వ్యక్తి ఎవరో కాదు, అతని దగ్గర పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లేడీ సృష్టి అంట ఆవిడ పేరు. ఓకే, వాట్ ఎవర్ మేబీ, ఎవరైనా కానీ ఒక విషయం మీకు క్లారిటీ ఇవ్వాలని చెప్తున్నా. జానీ మాస్టర్ ఇప్పుడు మనం మేఘం మురిసే లేబిల్లే ఆ సాంగ్కి నేషనల్ అవార్డు విన్నర్ ఆయన. అంత బాగా కొరియోగ్రాఫ్ చేశారని నేషనల్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఆయన మీద ఈవిడి కేసు పెట్టింది. ఏంటి, నాకు మైనారిటీ తీరక ముందు నుంచి నన్ను బలాత్కారం చేస్తున్నాడు, నా మీద అత్యాచార ప్రయత్నాలు ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాడు. ఈ విషయం ఇప్పటి వరకు చెప్పడానికి కారణం ఏంటంటే, నిన్ను చంపేస్తాను, ఈ విషయాన్ని ఎక్కడైనా బయట చెప్పావంటే నీకు ఎటువంటి అవకాశం, నీకు ఫ్యూచర్ లేకుండా చేస్తానని భయపెట్టాడు జానీ మాస్టర్ అని అయితే ఆవిడ క్లియర్గా లెటర్లో రాసి దాన్ని రాయదుర్గం పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో వెంటనే 0 ఎఫ్ఐఆర్ కేసు కింద నమోదు చేసి దాన్ని సమీప పోలీస్ స్టేషన్కి, ఆమె ఉండే ఏరియా సమీప పోలీస్ స్టేషన్కి బదిలీ చేయడం అయితే జరిగింది. ఆ పోలీస్ స్టేషన్ వచ్చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్. అక్కడైతే సిఐ గారు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా జానీ మాస్టర్ అత్తాపత్తా లేడు, ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడే చూసిన న్యూస్ ఏంటంటే నెల్లూరులో ఉన్నాడని ఒక సమాచారం అయితే వచ్చింది. ఓకే, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు జానీ మాస్టర్ అనే వ్యక్తి జనసేన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నోటీస్ అయితే పంపడం జరిగింది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఈ రేప్ అటెంప్ట్ కేసును ఆయన అస్సలు జీర్ణించుకోలేడనమాట. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు ఇలాంటివన్నీ ఆయన మైండ్కి ఎక్కవు. ఇంకా నయ్యో, నీకు నోటీస్ ఒకటే పంపాడు, నీ మీద ఎటువంటి అటాక్ చేయలేదు, చేస్తాడు కూడా. ఎందుకంటే ఆడపిల్లలంటే అంత గౌరవం కాబట్టి ఆయనకి చేసేవాడే. నీకేం పోయే కాలం స్వామి, నీకు అన్నీ ఉన్నాయి కదా, పిల్లం ఉంది, పిల్లలు ఉన్నారు. ఆ పిల్లమే ఇంకో పెళ్లి చేసుకోమని ఆ పిల్లని ఎందుకు మానసికంగా, శారీరకంగా అలా వేధించి చంపేస్తున్నారంట. మీకు ఎందుకు? ఇష్టం లేనప్పుడు మతం మార్పిడి చేసుకో, హిందువులోంచి ముస్లిం కన్వర్ట్ అవ్వు, కన్వర్ట్ అయితే నేను పెళ్లి చేసుకుంటా, నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు నీ లైఫ్ సెట్ చేస్తా. అవన్నీ ఎందుకు? చేయవలసినవన్నీ చేసేసావు కదా. ఆమె ఎన్నోసార్లు క్యారివ్యాన్లో ఈయన లైంగిక వేధింపులకి తట్టుకోలేక ఈ రోజున బరస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఏ రోజు కూడా ఆమె ఒకసారి అవుట్ షూటింగ్ వెళ్ళినప్పుడు ఆమెను చెప్పింది ఇంకో పాయింట్ ఉంది. ముంబైలో షూటింగ్ పని మీద వెళ్ళినప్పుడు ఒక హోటల్ రూమ్లో ఆమెని అత్యాచారం చేసాడంట. ఈ విషయం ఎక్కడైనా చెప్తే నేను చంపేస్తా, నీకు ఎటువంటి ఇండస్ట్రీలో ఎటువంటి అవకాశాలు రానివ్వకుండా చేస్తా, నీకు ఫ్యూచర్ లేకుండా చేస్తాను, నీకు లైఫ్ అనేది లేకుండా చేస్తానని బెదిరించాడంట. ఆ బెదిరించడం వల్ల కొంచెం మణిగి ఇక తట్టుకోలేక, ఆయన టార్చర్ తట్టుకోలేక ఈ రోజున బరస్ట్ అయితే అవడం జరిగింది. ఇది మ్యాటర్. ఇదంతా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత నిజాలు ఎంత, అబద్ధం ఎంత అనేది తెలుస్తుంది. కానీ జానీ మాస్టర్ ఇటువంటి దుస్సాహసాలకు పాల్పడకుండా ఉన్నట్లయితే ఇంతవరకు వచ్చేది కాదు. నాకు తెలిసి ఏ కోణంలో చూసినా జానీ మాస్టర్ ఎంతో కొంత తప్పు ఉండే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందుకే వెంటనే జనసేన పార్టీ నుంచి అయితే కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఒక నోటీస్ అయితే వెంటనే పాస్ చేయడం జరిగింది. సో దీని అంతటిని బట్టి చూస్తుంటే జానీ మాస్టర్ ఇలాంటి కళాఖండాలు ఇంకెన్ని చేశాడో అని నాకైతే డౌట్గా ఉంది. మీకేమన్నా ఆయన మీద తెలిసిన పర్సనల్గా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.